దేవుని దగ్గర మహిమపరచబడిన బిడ్డలుగా మనం ఉండలేము, ఆయన దగ్గరికి వెళ్ళలేము. ప్రేమని దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అలాగనే కొలసీలకు రాసిన పత్రికలు కూడా చూడండి. నేను షార్ట్ కట్లో వెళ్ళిపోతున్నానండి, ఏమనుకోద్దు. నేను చాలా పెద్ద మెసేజ్ రాసుకున్నాను కానీ షార్ట్ కట్లో పోతున్నాను. దేవుని శక్తమైతే దీని ఇంకా ఎవరైనా ఇచ్చే భాగ్యం దేవుడు నాకు ఇస్తాను. ఓకే, 1వ అధ్యాయము 15వ వచనం. 1:15. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నయు భూమి ఉన్నయు అదృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను. మరొకసారి దాన్ని చదువుతున్నా. 1:15. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అదృశ్య దేవుని స్వరూపము ఎవరిదంటిది? యేసుక్రీస్తుది. ఎవరిదంటిది? యేసుక్రీస్తుది. అదృశ్య దేవుని స్వరూపము. ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోగలడు, రాగలడు, ఆయన అదృష్టం కాగలడు. ఆ స్వరూపము దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ స్వరూపం కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు వారు? అదృశ్య స్వరూపము గలవాడై స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే అండి ఆ దేవుని వాక్యం, అదే మనం చెప్తుంది. కొరింథీయుల రాసిన 4:4 కూడా చూడండి. 4:4 కూడా 2 కొరింథీ 4:4 కూడా చూడండి. త్వరగా 4:4. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసాను. చూసారండి, ఇక్కడ ఏమన్నాడు దేవుడు? ఏం మాట్లాడుతున్నా దేవుని వాక్యం? దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త. ఇది కనపడేది సువార్త, కనపరిచే సువార్త నాట. ఏం జరుగుతుందట? ఈ సువార్తకి ఆటంకం అవుతుందట వారికి. ఎవరికి? లోకానికి, లోకములో ఉన్న ప్రజలకు. అది ఎట్లుందట అండి? వాళ్ళ మనోనేత్రాలకట గుడ్డితనం కలగజేస్తుంది. గుడ్డోనికి ఏమన్నా తెలుసు అంటారా? ఏం కనపడుతుంది అంటే ఏం కనపడుతుంది. కనుక అట్లనే వాళ్ళకు సువార్త ప్రకటించడానికి ఈ లోకములో ఉన్న ఏంటండి యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు ఏం కలగజేస్తుంది? గుడ్డితనము కలగజేస్తుంది. బిలాముకి ఏం కనపడకుండా పోయినవి? ఆయన కళ్ళు లేవు, కనపడతా లేదా? కానీ మనోనేత్రాలు ఏమైపోయినాయి? బిలాముకి గుడ్డితనం వచ్చేసింది. అందుకని ఎలాగ దేవదూతున్న సంగతి ఎవరికి కనపాల? బిలాము కనపాల. అలాగే ఇక్కడ చూడండి, దేవుని యొక్క మహిమ ప్రకాశం కలిగిన సువార్తను, ఇంత మహిమ ఉన్న సువార్త, ఇంత మహిమతో ఉన్న సువార్త, ఇంత ప్రకాశిస్తున్న సువార్తను ఏంటండి సాతాను గాడు ఏం చేయాలనుకుంటున్నాడు? అందరికీ రక్షణ పొందాలని ఆలోచన కలిగే వారికి ఏం కలగజేయాలనుకుంటున్నాడు? గుడ్డితనం కలగజేస్తున్నాడు. ఏంటి? గుడ్డితనం కలగజేస్తున్నాడు. ఏంటి? క్రీస్తు యొక్క సువార్త. అలాగనే ఇక్కడ మీరు మనం గమనిస్తే మన మధ్యలో డాక్టర్ గారు ఉన్నారు. నిజంగా వాళ్ళు దేవుణ్ణి అంగీకరించాలని వాళ్ళకి ఎంత ఆశ వచ్చి నా దగ్గరకు వచ్చి అడిగారు. కొంతమంది పోయి సువార్త చెప్తారు, కానీ ఆ దేవుణ్ణి నమ్మాలని ఆశతో పరిగెత్తుకొని ఒక రోజు పొద్దున్నే నా దగ్గరకు వచ్చింది. అన్నయ్య, మేము యేసుని నమ్ముకోవాలనుకుంటున్నాం అన్నయ్య, వచ్చే వారం నుంచి మేము ప్రార్థనకు వస్తాం. చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. వాళ్ళ మనోనేత్రాలకు దేవుడు ఏం చేశాడు? ఏంటండి? వెలిగించాడు. మనోనేత్రాలను వెలిగించాడు. సువార్త నమ్మనట్లుగా చేశాడు. దేవుని వాక్యాన్ని ఇచ్చారు. వాళ్ళు ఈ కొద్ది దినాలలో రక్షణ పొందారు, కానీ అనేకమైన పాటలు నేర్చుకున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా హ్యాపీ అనిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ మన
స్టూడియో మాస్టర్ గారు ఉన్నారు. దేవుడు మరి ఆయన ఎప్పుడు పట్టుకుంటాడు? దేవునికి స్తోత్రం కలుగును కాక, దేవునికి మహిమ కలుగును కాక. వింటున్నారు, నిజమే. వింటున్నప్పుడు గ్రహించాలి, మంచి చెడు ఏంటో గ్రహించాలి. అవునంటారా కాదంటారండి? మేము నమ్మిన సంగతిని, సత్యాన్ని నేను తెలిసి చెప్తున్నాను. నేను కనుక గ్రహించాలి. నేను కూడా ఒకప్పుడు మూర్ఖత్వం కలిగిన వాడిని, ఆ క్రీస్తు సువార్త అని నేను నమ్మని వాడిని. కానీ యేసయ్యను మరి అంగీకరించినాక నిజంగా దాంట్లో ఉన్న గొప్ప మర్మము, ఆ సంతోషము, ఎంజాయ్ ఎక్కడ దొరకలేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రపంచంలో ఎక్కడ తిరిగినా దొరకదు ఆ ఎంజాయ్. దేవునికి స్తోత్రం. యేసులో ఉన్న ఆనందమే వేరు. క్రీస్తు స్వారూప్యం నీలో ఉంటే, యేసుకు నిజంగా స్వారూప్యం, యేసు కుమారుడు యొక్క స్వారూప్యం నీలోకి వస్తే నువ్వు కూడా అంత ఆనందంగా గడుపుతావు. దేవునికి స్తోత్రం. బాధల్లో కూడా సంతోషాన్ని గడుపుతారు దేవుని బిడ్డలు, దేవుని సేవకులు. ఇది ఉందని, ఇది నష్టమైందని చెప్పి బాధపడరు, సంతోషంగా గడుపుతారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్నది ఏంటంటే క్రీస్తు యొక్క స్వరూప్యము. దేవునికి స్తోత్రం. క్రీస్తు లాంటి మంచి అందమైన రూపము. దేవునికి స్తోత్రం. ఏమండి, మనసులో ఉండాలని, మనసుకు రావాలి, శరీరానికి కాదు. శరీరం అందంగా ఉన్నంత మాత్రం కాదు. శరీరం అందంగా లేకపోయినా దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదేనంటారా కదా? హృదయంలో ఎవరు ఉంటారు? అందంగా ఉండాలంటే ముందు దేవుల్లో ఆనందం అది కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మంచివాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరిని ఎప్పుడు పట్టుకుంటాడో తెలియదు, ఎవరిని ఎప్పుడు పిలుస్తాడో. అది కానీ ఇక్కడ మనం విన్నది చదివాం కదా, ఎవరిని ఎప్పుడు పిలుచునో, ఎవడు ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ వాళ్ళని మాత్రం దేవుడు ఏం చేస్తాడంటే నీతిమంతులుగా తీస్తాడంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారిని మయంపరుస్తాడంట. దేవుని వాక్యాన్ని చదివిస్తుంది ప్రేమని పిల్లలు. అలాగే 8 యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం కూడా చూడండి. 8:29. నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు. నన్ను పంపినవాడు నాకు, చూసారండి, నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు. ఈ మాట చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏం చెప్తున్నాడు? నన్ను పంపిన వాడు నాకు తోడయ్యున్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఎవరికి ఇష్టమైన కార్యము? దేవునికి ఇష్టమైన కార్యము ఎవరు చేస్తున్నారు? యేసుక్రీస్తు. మరి మనం ఏ కార్యాలు చేస్తున్నాం? దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నామా? లోకములో ఉన్నవారికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నామా? లోకముతో సావాసం చేస్తున్నామా? లోకము రీతిగా నడుస్తున్నామా? యేసుక్రీస్తు వారట ఎవరికి ఇష్టమైన రీతిగా నడుస్తున్నాడు? అది క్రీస్తు యొక్క స్వారూప్యము మనలోకి వస్తే మనం కూడా ఎవరి పని చేస్తాము? దేవుని పని చేస్తాం. క్రీస్తు మనలో ఉంటే దేవుని పని చేస్తాము. చూశారండి, దేవునికి ఇష్టమైన పనులను ఎవరు చేస్తున్నారు? యేసుక్రీస్తు చేస్తున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఇది చాలా అవసరం, చాలా అవసరం. ఎందుకంటే నేను ఆ సమయాన్ని కూడా చూస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నా ఆటంకం ఉంటే కొంచెం ఇట్లా చేయి చెప్తే సార్ నేను ఆఫ్ చేస్తానండి. దేవునికి స్తోత్రం. యాదవ పాస్టర్ గారు చెప్తారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రేమని దేవుని పిల్లరా. ఏంటంటే ఎవరు పని చేస్తున్నాడు యేసయ్య? అది అంటే ఆయన కోసం వచ్చాడు, ఆయన పని చేస్తున్నాడు. దేవుడు కూడా మనలను ఎందుకు పిలిచాడు? ఆయన పని చేయడానికి, ఆయన పనిలో ఉండటానికి దేవుడు మనలను పిలిచాడు. మనం కూడా పని చేయాలి, క్రీస్తు పని చేయాలి, ఆయన పని మనము చేయాలి. చేస్తే అప్పుడు మనం కూడా దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉంటాం. ఆయన మాట విన్నట్లుగా ఉంటాం. ఆయన పని చేస్తున్నాడు. ఏ పని మీద అయితే యేసయ్య ఈ లోకానికి వచ్చాడో అదే పని చేస్తున్నాడు. ఆయన పనిలో ఏ తేడా లేదు. ఆయనకి ఏదో సలహాలు ఇచ్చే అవసరం ఆయనకి లేదు. ఎందుకనంటే ఎవరైనా, నేనైనా, నువ్వైనా, ఎవరైనా సరే ఎవరి దగ్గర సలహా తీసుకోవాలి? యేసయ్య దగ్గర సలహా తీసుకోవాలి. అది నేర్చుకోవాలి ముందు. అది క్రీస్తు స్వారూప్యం, అది యేసులో ఉన్న గొప్ప అద్భుతం. అంతేగాని మనం ఏ సలహాలు తీసుకున్నా, ఏది తీసుకున్నా అది ఫెయిల్ కావాలంటే యేసయ్య, సక్సెస్ కావాలంటే యేసయ్య దగ్గరే ఉంది. కాబట్టి మనం ఎవరు చేస్తే ఎవరు ఫెయిల్ మనం కాలేమండి. ఎవరు మనకి ఆదరణ చేయలేదు. యేసు వైపు చూస్తే దేవుడు మనల్ని ఆదరిస్తాడు. క్రీస్తు పోలిక మనలోకి వస్తే మన బ్రతుకు మారిపోతుంది. క్రీస్తు జీవితం మనలో, క్రీస్తు వల్ల మనం బ్రతికితే మన బ్రతుకు మారుతుంది, మన జీవితాలు మారుతాయి, మన తలంపులు మారుతాయి, మన ఆలోచనలు మారుతాయి. క్రీస్తు స్వరూపం నీలోకి వస్తే నీకు అడ్డగోలు ఆలోచనలే రావు. దేవునికి స్తోత్రం. వస్తాయా?
రాలండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అదే 2 కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. త్వరగా చేయండి, నేను కొన్ని చెప్తున్నాను. మరణ కారణముకు పరిచర్య, మరణ కారణమైన పరిచర్య, రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను అది మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండినందున ఆ మహిమ తగ్గిపోయినదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేక పోయిరి. అయితే ఇప్పుడు మనం దీన్నే, అది నిర్గమకాండంలో జరిగింది కనుక ఆ చరిత్ర ఓసారి నిర్గమకాండంలోకి వెళదామండి. 34 నిర్గమకాండం 34 29 30 వచనాలు చదువుకుందాం. దేవునికి స్తోత్రం. త్వరగా తీయండి. మోషే సినాయి కొండ దిగుచుండగా రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన అతని ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకి తెలిసి ఉండలేదు. అహరోనును ప్రకాశించను గనుక వారు అతని సమీపించవెరిసిరి. ఇక్కడ చాలండి. దేవుని స్తోత్రం. ఒక విషయం ఏంటంటే, ఈ మోషే గారు ఎప్పుడు వెళ్ళాడంటే, ఎన్ని రోజులు అక్కడ ఉన్నాడు దేవుని దగ్గర అంటే 40 రోజులు ఉన్నాడటండి. 40 రాత్రులు 40 పగుళ్ళు. బైబిల్ అక్కడ రాయబడ్డది. ఆయన ఏమీ కూడా అన్నము తినలేదు, మంచి నీళ్లు కూడా త్రాగలేదని ఉంది రాసింది బైబిల్లో. అన్నం తినలేదంట, మంచి నీళ్లు త్రాగలేదంట. ఆయన తాగలేదు కనుక అన్ని రోజులు యేసయ్య కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నాడు కనుక ఆయన ముఖం ఏమైపోయింది చెప్పండి మీరు? యేసులాగా మారిపోయింది. ప్రకాశించే వెలుగు ఎవరిలోకి వచ్చిందండి? మోషేలోకి వచ్చింది. దేవుని దగ్గర దేవుని సహవాసము మనం చేయగలిగితే, దేవునితో మనం ఉండగలిగితే, మోషే ముఖము ఎలాగైతే ప్రకాశించిందో మన ముఖాలు కూడా అలాగే ప్రకాశిస్తాయి. ఏమండి, ఒక శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థన రమ్మంటే ఏం చేస్తారు? అమ్మో మీరు రాలేదు, నా వల్ల కాదు. ఉపవాస ప్రార్థన చేయటం అమ్మో నా వల్ల కాదు. ఏమండి, కానీ నీ ముఖం ఎలా ప్రకాశిస్తుంది? దేవునితో సంబంధం లేకపోతే నీ ముఖం ఎలా ప్రకాశిస్తుంది? దేవునితో నీ యొక్క జీవితం గడపకపోతే, యేసు స్వారూప్యములోకి రాకపోతే, యేసు యొక్క రూపంలోకి రావాలంటే ఆయనతో సహవాసము కలగాలి. సహవాసము కలిగి జీవించాలి. నీకు శరీరం మారాలని చెప్పట్లేదు. నీ అంతరంగములో ఉన్న అందంగా తయారు కావాలి. క్రీస్తు స్వారూప్యము, క్రీస్తు జీవితము నీలోకి వస్తే మోషే ముఖము ఎలాగ ప్రకాశిస్తుందో అది దిగి వస్తున్నప్పుడు అక్కడ ఇశ్రాయేలీయులు తేరి చూడలేకపోయిరి, ఎరిసిరి. ఆయన దగ్గరికి రావాలంటే భయపడ్డారు. అది అండి సేవకుడు అంటే. దేవుని స్తోత్రం. అది అంటే సేవకుడు అంటే. అది దిల్ బాబ్ అంటారేమో హిందీలో, ఇంగ్లీష్లో. డాక్టర్ గారు చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా బ్రతకాలి దిల్దార్ లాగా. దేవునికి మహిమ కలుగును గాక. అది నిజమైన సైనికుడు. అది అన్నమాట, అది జీవితం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే ముఖము ప్రకాశిస్తున్నప్పుడు, దిగి వస్తున్నప్పుడు ఆయన దగ్గరికి పోయి చూడడానికి భయపడ్డారట. ఆయన దగ్గర పోవడానికి భయపడ్డారట. ఆయన ముఖం మీద ఏమేసుకున్నారట? ముసుగు వేసుకున్నారు. అసలు విషయం చెప్పాలా, ఆయన ముఖం ప్రకాశిస్తున్న సంగతి ఎవరికి తెలియలేదంట. ఆ దైవజనుడికే తెలవదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనుడికే అర్థం కావట్లేదంట. ప్రజలకు మాత్రం ఏం అర్థమవుతుంది? ప్రజలకేమర్థమవుతుంది? ఆ ముఖాన్ని చూస్తే భయం కలుగుతుంది. ఆ ముఖాన్ని చూస్తే భయపడుతున్నారు. ఎందుకు తెలుసా? ఆ ముఖములో అంత మహిమ నిండి ఉన్నది. నీ ముఖములో కూడా అంత మహిమ నిండి ఉండాలి. నీ యొక్క విశ్వాసగా నమ్మిన నీ ముఖం కూడా ఎలుగు ప్రకాశిస్తాలి. అందుకని బైబిల్ చెప్తుంది, నీవు ఆకాశ మండలమందున నా నక్షత్రములను పోలిన వారై ప్రకాశించదు అంటాడు. జీవవాక్యములు చేతపట్టుకొని జ్యోతుల వల్లే ప్రకాశించాలంటాడు దేవుడు. దేవుడు వాక్యం చెప్తుంది మనం ప్రకాశించాలి. ఈ వాక్యాన్ని చేతపట్టుకుంటే ఎట్లా ప్రకాశించాలి? జ్యోతులాగా వెలుగుతూ ఉండాలి. బయటికి వెళ్తుంటే జ్యోతుల్లా కనపడాలి. కానీ ఎప్పుడు కనపడతాం?
యేసు సారూప్యము, యేసు యొక్క ముఖములాగా, కుమారుడైన యేసు క్రీస్తులాగా మనం మారినప్పుడే, యేసులాగా మన జీవితాన్ని ఉన్నప్పుడే. ఏమండి, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, అంటే అందంగా ఉన్నారు. వీళ్ళ ఇంకొక విషయం ఏంటంటే చక్కటి అందం కలిగిన వారే, కానీ వాళ్ళ అంతరంగం కూడా అందంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళ అంతరంగం కూడా ఎట్లుండాలండి? అందంగా ఉండాలి. అందుకని దావీదు అంటాడు, అయ్యా నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుమయ్యా అంటాడు. అట్లా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు ప్రభువా, నాది నూతనం లేనివి బ్రతుకు, హృదయం లేని హృదయం కనుక స్థిరమైన మనసు, నీ కోసం బ్రతికే మనసు, నీ కోసం జీవించే మనసు, నీ కోసం నడిచే మనసు నా అంతరంగంలో పుట్టించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. అది అండి మనం ఎప్పుడైనా ప్రార్థన చేయాలి. నేను లేవంగానే ఒక మాట చెప్తున్నాను ఈ మధ్య, లేవంగానే అయ్యా నీ కృప నాకు తోడుగా ఉంచు తండ్రి, నీ కృప నాకు తోడుగా ఉంచు ప్రభు అంటారు. కృపలో ఎంతో గొప్ప అద్భుతం ఉంది. కృప అనే మాట ఎంత గొప్పదో, అందుకనే ఆ మాట నేను చెప్తా. లేచిన వెంటనే ప్రభు నీ కృప నాకు తోడుగా ఉంచు. కృప అనేది ఎట్లుంటుందంటే, ఒక ఆయన చెప్తూ మాట్లాడుతూ వచ్చాడు, కృప అనేదట ఒక మొత్తం చేసేవాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ మాట ఎందుకు అంటున్నానంటే, కృప అంటే ఒక మొత్తం చేసేలాగా ఎందుకు అంటున్నారు అయ్యగారు మీరు అనొచ్చేమో. దాని గురించి కొంచెం వివరిస్తాను, ముందుకెళ్తాను. నాకు కాదు, కానీ ఒక విషయం చెప్పాలి. అయితే ఈ కృప అనే మాటలో ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఆపరేషన్ చేసినప్పుడు ఏమి ఇస్తారు చెప్పండి? మత్యం చేసి లేకుండా ఆపరేషన్ చేయగలరా? చేయలేదు. తట్టుకోగలరా? తట్టుకోగలరండి? తట్టుకోలేదు. కనుక ఇప్పుడు మత్యం చేసి ఇచ్చినా కానీ మనతో మాట్లాడుకుంటే ఇదంతా కోసినా కానీ ఏం మాట్లాడుకుంటూ మెదలుకుంటూ ఉంటారు. అవునా కదా? అట్లాగనే ఒక విషయం ఏం తెలుసా అండి, కృప అనే మాట ఏంటంటే ఒక మత్యం చేసే లాంటిది. నేను ఎందుకంటే చూశాను, ఒక యేసు ప్రభువుని నమ్మారని ఒక దేశంలో కొంతమందిని పెద్ద అగ్ని వేసి దాంట్లో వేసినప్పుడు వాళ్ళు పైకి ఎక్కడానికి ప్రయత్నం చేశారు. వెళ్ళినా కానీ ఊక నెడతారని చెప్పి వాళ్ళు అందులోనే కూర్చొని ఇలాగనే కాలిపోయారు. నేను చూశాను వాళ్ళని, ఇలాగే కాలిపోయారు. నేను అప్పుడు అనుకుంటున్నాను, వీళ్ళకి దేవుడు మత్యం చేసేలాంటి కృప వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు కాలిపోతున్నా కానీ వాళ్ళు అలాగే ఉన్నారు. ఎంత సంతోషం కలిగిన మాట. ఒకసారి దేవుడు సూత్రం చేసి అప్పట్లు కొట్టండి. ప్రభుకి మహిమ కలుగును గాక. అందుకే నేను అడుగుతుంటాను, బాధ వచ్చినా కానీ కృప కావాలి, బాధ వచ్చినప్పుడు కృప కావాలి అని అడుగుతూ ఉంటాను నేను. అందుకని కృప నాకు తోడుగా ఉంచు ప్రభు అంటే, ఏదైనా బాధలు వస్తాయి కనుక ఆ బాధలు నాకు బాధగా అనిపించకుండా చేస్తాడని. అందుకని కృప కావాలని అడుగుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మోక్ష ముఖము ఎట్లుందట? ప్రకాశిస్తుందట. ఎందుకు? ఎవరితో సహవాసం చేసిండు ఆయన? ఎవరితో సహవాసం చేసిండు? దేవునితో సహవాసం చేసే ముఖాలు, యేసు క్రీస్తుతో సహవాసం చేసే ముఖాలు ప్రకాశిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెలుగుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ప్రకాశించి జీవిస్తూ ఉంటాయి. నిజంగా అట్లాంటి మన ముఖ చర్మము మన జీవితంలో అన్ని కూడా యేసులాగే ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసులాగా బ్రతకాలి. ఆ సహవాసం మనం చేయగలిగితే, ఆ సహవాసంలో మనం ఉండగలిగితే, ఆత్మీయ జీవితంలో మనం ఉండగలిగితే, ఆ ప్రసన్నతను కలిగి మనం ఉండగలిగితే, ఆ సహవాసానికి యేసు ప్రభుతో సహవాసము చేయగలిగితే, అందుకే అన్నా నేను ఏమన్నానండి, నేను రాసిన కదా మీకు చెప్పాను. ఏం చెప్పాను? సారూప్యము సహవాసం. కనుక యేసుతో సహవాసం చేస్తే ఏమవుతుంది మనకి? క్రీస్తు సారూప్యము మనకు వస్తుంది కదా. యేసుతో సహవాసం చేయాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను చాలా పెద్ద చరిత్ర రాసుకున్నా. ఇప్పుడు చెప్తే ఈ రోజంతా చెప్పిన దేనంతా రాసుకున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దాని మీద నేను చాలా రాశాను. నిజంగా దేవుని మహాకృపది. దేవునికి స్తోత్రం. రాత్రి తెల్లవారులు నా పదే పని మీద ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెందును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. మరి యేసుక్రీస్తు వారి యొక్క స్వారూప్యములోనికి మనం రావాలని మరి నీకు నాకు అనిపిస్తే ఈ రోజే నా ప్రభులాగా నేను మారిపోవాలి అని అనుకుంటే, నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు మంచిదేమనిపిస్తుంది. సరే, నేను మరి నాకు సమయం అయిపోయిందో హైదరాబాద్ గారు సైగ చేయలేదు, నేను అందుకే చూస్తాను. సైగ చేస్తే తక్కువ నాకు చేస్తాను నేను. దేవునికి మహిమ కలుగును గాక, ప్రభుకి ఘనత కలుగును గాక. సరే, ఓకే, ఇంకో మాట కూడా చూద్దాం.
నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంకొక విషయాన్ని చూడండి. ఆ సామెతల గ్రంథం కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తారండి, ఎక్కువసేపు చెప్పను, టైం అయిపోతాను. 13:20 చూడండి, సామెతలు 13:20. జ్ఞానుల సహవాసం జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడు అవుతాడు. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. అర్థమవుతుందా? ఎవరితో సహవాసం చేయాలట? జ్ఞానితో సహవాసం చేస్తే ఏ అలవాటు వస్తుంది? అది అనమాట. దొంగడితో సహవాసం చేస్తే ఏ అలవాటు వస్తుంది? దొంగ అలవాట్లు వస్తాయి. కనుక మూర్ఖులతో సహవాసం ఏమవుతుంది? చెడిపోతారు. అర్థమవుతుందండి బైబిల్లో? అందుకనే జ్ఞానులతో సహవాసం చేయాలి. మనం ఎవరితో సహవాసం చేయాలండి? జ్ఞానముతో ఉన్న వారితో సహవాసం చేయాలి. మరి ఎవరు జ్ఞానవంతులు? ఎవరి దగ్గర ఉన్నారు? జ్ఞానం ఉన్నదని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్దాం అంటే బైబిల్లో ఉంది ఒక మాట, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి దగ్గర ఉంది జ్ఞానం? దేవుని దగ్గర ఉంది. ఇప్పుడు సొలొమోను గారి దగ్గర పోతే మనం పోగలమా? పోలేము. మనం చచ్చిపోతే పోగలమే కానీ సాగుపోతే పోలేము. ఆయన కలవలేము. ఆయన కలవాలంటే అప్పుడు కలుగుతాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ జ్ఞానవంతులు ఎవరు లేరు. మరి జ్ఞానవంతులు ఎవరు ఉన్నారంటే యేసుక్రీస్తు వారు మాత్రమే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ నేను జ్ఞానవంతుడు కాదు. ఎవరండి? యేసుక్రీస్తు వారే జ్ఞానవంతుడు. అందుకనే జ్ఞానము కలిగిన ఆ యేసయ్య దగ్గరికి వస్తే అప్పుడు మనం ఎలా ఉంటామండి? జ్ఞానం కలిగిన వ్యక్తులుగా తయారవుతాం. దేవునికి స్తోత్రం. అంతేనా కాదా? బైబిల్లో అదే మాట ఉంది, దేవుని వాక్యము వెల్లడవడం చేత అది వెలుగు కలిగను, అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుని సావాసం ఎక్కడంటే దేవుని గ్రంథములో దేవునితో సావాసం అంటే బైబిల్తో సావాసమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరితో సావాసం చేసినా మనకి చెడు మాటలు వస్తాయేమో, ఇంకొకరితో సావాసం చేసినా మూర్ఖత్వ మాటలు వస్తాయేమో, కానీ యేసుతో సావాసం చేస్తే అవన్నీ మనకి రానే రావు. అవునా కాదంటారా? ఎందుకు ఎవరితో సావాసం చేయాలి? దేవునితో సావాసం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఫ్రెండ్స్ ఉండొద్దని నేను అనట్లేదు, లేకపోతే వారిని తోడుగా సావాసం కలిగి ఉంటానికి వద్దంటలా నేను. నీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఏదో ఒక రోజు మోసం చేసుకోలే, కానీ దేవుడు మాత్రం మోసం చేసేవాడు కాదు. అవునంటారా కాదంటారా? మనందరం చూస్తూనే ఉన్నాం. అరే స్నేహితుడి నాట స్నేహితుడు మోసం చేసిందట. ఏమండి? అరే కొంచెం కొద్దిగా సాయం చేసి రాయిరా, నన్ను ఒక అమ్మాయి మళ్ళీ నన్ను ప్రేమించినట్టు ప్రేమించి నన్ను ఏదో ఒకటి ఇట్లా చేసిందిరా, నన్ను మోసం చేసిందిరా చెప్పి రారా మాట్లాడుతురా అని చెప్పంటే మాట్లాడి వాడు ఏం చేసినట్టే, నువ్వు ఇట్లా బయట ఉంటారా నేను మాట్లాడతాను చెప్పి వాడు మాట్లాడి వాళ్ళిద్దరు ప్రేమించుకుని వాళ్ళిద్దరు వెళ్ళిపోయాడు. చూసారా? మాట్లాడి తీసుకొచ్చినట్టు మధ్యలోడు వాడు తీసుకుని పోయినట్టు. ఎట్లా ఉంటుంది అనమాట సావాసం అంటే? ఎంత దరిద్రంగా ఉంటుంది. వాడి సావాసం ఫ్రెండ్సే కదా, వాడు హెల్ప్ చేయాల్సిన పోయి అది చేసిండు, ఆ అమ్మాయిని వీడే తీసుకుని పోయినట్ట. ఎంత దరిద్రం చూసారని. అది అనమాట ఈ లోకంలో ఉన్న సహవాసం. ఇక్కడ యేసుతో సహవాసం చేయి, నీ జీవితం గొప్పది. దేవునికి స్తోత్రం. యేసుతో సహవాసం, ఈ లోకంలో ఉన్న వాళ్ళతో సహవాసం చెప్తే ఏదో ఒక రోజు నిన్ను ముంచుతారనే సంగతి మాత్రం మర్చిపోకు. నేనైతే చెప్తాను, నాకు తెలిసిన వాళ్ళకి చెప్తాను, యేసుతో సహవాసం చేస్తే యేసయ్య మనం ముంచేవాడు. అందుకని దేవుని వాక్యంలో మనతో మాట్లాడుతుంది. ప్రేమని బిడ్డారా. అందుకని ఇక్కడ చూడండి, ఇంకొక మాట నేను చూపిస్తాను. యోహాను సువార్తలోనే చూడండి 8వ అధ్యాయము 43వ వచనం చూడండి, 43-44 వచనం ముగిద్దాం. మీరేలా నా మాట గ్రహింపకున్నారు, మీరు నా బోధ ఉండటమే కదా. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుంచి వాడు అంతకుడై ఉన్నాడు, నరహంతకుడై ఉన్నాడు, సత్యమందు నిలిచినవాడు కాడు, వాడి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావ మనసుతో అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. మళ్ళా మాట మొదటి చదవండి ఒక మాట. మీరు ఎలా నా మాటలను గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకున్నారు. నా బోధను మీరు ఎందుకు విననేరకున్నారు? అది అన్నమాట. అంటే ఎందుకు వినలేదు అని అంటే, వాళ్ళు ఎందుకని వింటాం లేదు అని అంటే అర్థం ఏంటిది? అపవాది
సంబంధులు దేవుని మాట వినరు. అర్థమవుతుందా? అపవాది సంబంధులు దేవుని మాట వినరు. ఎందుకు అంటే వాళ్ళు అపవాది సంబంధులు కనుక వాళ్ళ పితరులు ఎట్లున్నారంట? అండి, వాళ్ళ తాత ముత్తాతలు ఎట్లున్నారంట? చదవండి అక్కడ. అపవాది సంబంధులు కనుక వీళ్ళకి ఏం అలవాట్లు వచ్చినాయి? మీ తండ్రి దురాశలే పిల్లలకు వచ్చినవి. అవి నెరవేర్చుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. అది కాదు దేవుని వాక్యము. దేవుని వాక్యం అది కాదు. మనము దేవుని పిల్లలము. దేవుని బోధ దగ్గరికి రావాలి. దేవుని బోధ చేస్తున్న మనము ప్రేమికులరా అపవాది సంబంధులుగా ఆ ఉన్న వాళ్ళని నిజంగా దేవుని వాక్యము నిజంగా ఇక్కడ చెప్తున్నది. వాళ్ళ అపవాది సంబంధులట, వాళ్ళు దేవుని మాట వినట్లేదట. వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళు కూడా అలాగే ఉన్నారు కనుక అందులోనే బ్రతుకుతున్నారట. మరి నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావు? సాతాను సంబంధిగా బ్రతకాలనుకుంటున్నావా? సాతానుతో జీవించాలనుకుంటున్నావా? సాతానుతో కలిసి ఉండాలనుకుంటున్నావా? సాతానుతో సావాసం చేయాలనుకుంటున్నావా? అపవాది సంబంధాలు. దేవుని బోధ వింటే నువ్వు దేవుని పిల్లలవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బోధ వింటే మన బ్రతుకు మారుతుంది. దేవుని బోధ వింటే మన జీవితం మారుతుంది. దేవుని బోధ వింటే మన యొక్క హృదయంలో గొప్ప ఆనందము కలుగుతుంది. ఆయన రూపముగా మారిపోతాం. మోస మారినట్లుగా, మోస ముఖం మారిపోయినట్లుగా, ప్రకాశిస్తున్నట్లుగా మన జీవితం కూడా మారిపోతుంది. అందుకని యేసు స్వరూప్యము నీలోకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు కూడా యేసు స్వరూప్యంలోకి అయితే యేసు ఎలాగైతే మారాడో మనము కూడా యేసు లాగానే ఉంటాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసులాగే ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని ఇదే నా కోరిక. నవ జీవన రాగమాలిక ఇదే నా కోరిక. నవ జీవన రాగమాలిక, నవ జీవన రాగమాలిక. దేవునికి స్తోత్రం. అందుకనే గలతీలో రాసిన పత్రికలో మొదటి మూలపాఠానికి మనం వస్తూ ఉన్నాం. అక్కడ ఏముందండి? మరి చదవండి. గలతీలకు రాసిన పత్రికల్లో క్రీస్తు స్వారూప్యము నా పిల్లలారా, క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడే వరకు నీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. చాలా మంది దేవుణ్ణి నమ్మినట్లుగా నటిస్తూ ఉన్నాం. దేవుణ్ణి నమ్మినట్టుగా నటిస్తూ బ్రతుకుతున్నాం. దేవుణ్ణి నమ్మినట్టుగా ఉంటున్నాం. మన లోక పద్ధతులు మనమే ప్రార్థిస్తున్నాం. నిజంగా దాన్ని బట్టి దేవుడు నిజంగా క్రీస్తు స్వారూప్యం మీలోకి రాలేదని నేను చెప్పగలను. క్రీస్తు స్వారూప్యం వచ్చే వాళ్ళు ఎట్లుంటారంటే లోకముతో ఏది కూడా సావాసంగా ఉండలేరు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలుగా బ్రతుకుతారు. క్రీస్తు స్వారూప్యము క్రీస్తులాగే బ్రతుకుతారు. యేసు ఎక్కడ కూడా తప్పు చేయలేదు. ఆయన అంటాడు, నాలో తప్పున్నదని మీరు ఎవరైనా చెప్పగలరా అన్నాడు దేవుడు. అలాగ బ్రతకాలి క్రైస్తవుడు, అలా జీవించాలి క్రైస్తవుడు. ఒకళ్ళ మరణిస్తామేమో, ఒకళ్ళు చచ్చిపోతావేమో, ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెరుస్తాం. అంతకే భయపడటానికి వీళ్ళు ఇంకా దానికంటే ఏముంటుందండి? అంతకంటే ఏం చేస్తారు? మరణించడమే ఒకటి. ఇంకా అంతకంటే ఏమన్నా ఉందంటారా? ఏమీ లేదు. దానికి ఎందుకు భయపడాలి? అందుకని భయపడదు, ధైర్యంగా ఉండాలి. భయపడకుము, నేను నీకు దేవుడునై ఉన్నానని చెప్పాడు. అందుకని ఆత్మను సంపనేరక దేహాన్ని సంపవానికి మీరు భయపడకుడి, ఆత్మను దేహమును నరకములో నశింపజేయడానికి మిక్కిలి భయపడుడి అని దేవుని వాక్యం ఉంది. కనుక దానికి భయపడండి. వీళ్ళలో ఈ లోకంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నేనైతే భయపడను. ఆత్మను చంపేవాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. యేసయ్యకు ఒక్కడికి అధికారం ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన్ని మాత్రమే ఏదైనా చేయగలడు. ఈ లోకంలో ఎవరి వల్ల కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కృప నాకు తోడుగా ఉండాలి, మీకు తోడుగా ఉండాలి. ఇక్కడ కూర్చున్న పిల్లలతో తోడుగా ఉండాలి. ఆయన తోడుగా ఉన్నంత కాలం మనకి ఏ భయమూ లేదు. నిజంగా యేసు స్వారూప్యము, యేసులాగా మారండి. మన ముఖాలు నవ్వుతూ ప్రకాశిస్తూ ఎప్పుడు కూడా దేవుని యొక్క ముఖాన్ని, దేవుని మనలో ఉన్న కళ బయటకు వస్తుందండి. మనలో దేశము ఏ దేశమైతే కలిగి ఉంటామో ముఖంలో కూడా అదే ఫీలింగ్ కనబడుతుంది. మీకు అర్థమవుతుంది ఎవరైనా? నిజమండి కాదా? ముఖంలో ఎవరు ముఖంలో మీరు చూడండి, వాళ్ళలో ఏదో ఒకటి పెట్టుకొని ఉన్నట్లు అనుకున్నాను అనుకో, వాళ్ళ ముఖం కూడా ఎట్లుంటుంది చెప్పండి? అలాంటి ఫీలింగ్లో ఉంటారు. ఏంటి ఇలాగ ఉన్నాను,
ఒక్కోసారి అంటారు మీరందరూ కూడా, ఏంటి ఇట్లున్నారు, ఏంటన్నా ఇట్లున్నారు, కొంచెం నీరసంగా కనపడ్డారు, అదే ఏంటన్నా నీరసంగా ఉన్నావు, ఎప్పుడు చూసి నవ్వుకుంటుంటాడు అంటారా అంటే అట్లనే మనం కూడా ఏంటంటే మనము ఏ వ్యక్తితో సావాసం నవ్వుతూ బ్రతికితోలతో సావం చేస్తే ఆ బ్రతికి ఉంటుంది. యేసు ప్రభు ఎక్కడ కూడా ఆయన చూడగా నిజంగా చెప్పాలంటే ఒక్క కానీ ఆయన కన్నీళ్ళు విడిచినని ఒక మాట ఉంటుంది. ఎక్కడ లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళి కన్నీళ్ళు విడిచాడు. లాజరు లేపడానికి విషయంలో కన్నీళ్ళు విడవలే ఆయన. వాళ్ళు ఎందుకు వచ్చారు అది జాతర చేయడానికి, వాళ్ళు దానికోసం వాళ్ళ బలహీనతలు చూసి ఆయన కన్నీళ్ళు విడిచారు. దేవునికి స్తోత్రం. ఏమంటే మనని కూడా ఎన్నోసార్లు యేసు ప్రభు వారు మన బలహీనతలు చూసి నిజంగా వీళ్ళు ఇంకా ఇలా చేస్తున్నారనేది ఆయనకి మరలా నిజంగా పౌలు గారు అన్నట్టుగా నాకు మరలా ప్రసవ వేదన వస్తుంది, ఈ విషయం నాకు బాధ వస్తుంది అన్నట్లుగా మరి యేసు ప్రభు వారిని బాధ పెట్టొద్దు. అందుకని అంటాడు, నా హృదయంలో నొప్పి వేస్తుంది అంటాడు యేసయ్య. ఆయన బాధ పెట్టించే పనులు మనం చేయకూడదు. మనం యేసు రూపంలాగా మారిపోవాలా. యేసు ఎంత హ్యాపీగా మన జీవితంలో మనకి ఎంత సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చాడో ఆ జీవితం యేసు కోసం ఇవ్వాలి. ఆయన రూపంలాగా మారిపోవాలి. మన బ్రతుకంతా మారిపోవాలి. ఇక్కడున్న బిడ్డలు కూడా యేసులాగా మారిపోయి యేసు కొరకు జీవిస్తే నిజంగా మనందరం పరలోక బిడ్డలం అవుతాం, పరలోక పౌరులం అవుతాం. అతి కృపా దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఈ రోజు నిన్ను ఒక్కసారి పరీక్షించుకోవాలని నేను కోరుతున్నాను. నువ్వు ఒక్కసారి పరీక్షించుకో. క్రీస్తు స్వారూప్యము నీలోకి వచ్చేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అని చెప్పి పౌలు గారు మాట్లాడుతూ వస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు క్రీస్తు స్వారూప్యం నీలోకి రావాలని కోరుకుంటున్నావా? అయితే ఈ రోజు ప్రార్థన చేయి. నా బ్రతుకుల ప్రభువా నీకులాగా మారాలి, నీకులాగా నేను జీవించాలి, నీకులాగా నువ్వు స్వార్థను ప్రకటించాలి, నీకులాగా నేను ఎక్కడైతే నువ్వు పని చేశావో నేను కూడా అదే పని చేయాలి. నేను తండ్రి పోలికలు మన కుమారులకు వచ్చినట్లుగా మన పోలికలు కూడా యేసయ్యకి, మన జీవితం కూడా యేసయ్యలాగా రావాలి. ఈ రోజే ప్రభువుని అడుగుదాం. ప్రభువా నువ్వు సహాయం చేయి నాయన, ప్రభువా నువ్వు నాకు సహాయం చేయి, నీ స్వారూప్యం నాకు రావాలి అయ్యా, నీ స్వారూప్యంలో నేను ఉండాలి ప్రభువా అని యేసుకు ప్రార్థన చేయగలిగితే నీ బ్రతుకులో ఎంతో ధన్యత కలుగుతుంది. ఈ రోజు ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేయాలాగా, అయా క్రీస్తు స్వారూప్యం నాలోకి రావాలి తండ్రి అని రావాలని ప్రభు దగ్గర అడుగు. దేవుడు తప్పకుండా ఆ యొక్క యేసులాగా నువ్వు మారిపోతావు. యేసులాగా మారిపోయినప్పుడు పరలోకంలో దేవుని ఎదుట మహిమగా నువ్వు నిలబడబోతున్నావు. నీతిమంతులుగా దేవుడు తీర్చబోతున్నాడు నిన్ను. దేవుడు నిన్ను నీతిమంతులుగా తీర్చబోతున్నాడు. దేవుని నీ యొక్క అంతరంగములో జరగవలసిన పనులు ఇవన్నీ, అంతరంగంలో జరగవలసిన పనులు ఇవన్నీ నీ జీవితంలో జరగాలి అంటే ఇప్పుడే యేసయ్యకు ప్రార్థన చేయి. నీ జీవితంలో జరగాలంటే ఇప్పుడే దేవుడిని కొనియాడు. నీ జీవితంలో జరగాలంటే దేవుడు నిన్ను మహిమపరచాలని ఆశ ఉంటే ఇప్పుడే నాకు అలాంటి మహిమ కావాలి, అలాగే నీతిమంతులుగా తీర్చబడాలి, నీ స్వారూప్యంలోకి నేను మార్చబడాలి అని చెప్పి మోసేలాగా మారిపోవాలి. నేను మోసే ముఖము ప్రకాశించినట్లుగా నా ముఖం ప్రకాశించాలి. నీ బిడ్డగానే బ్రతకాలి, లోక రీతిగా నేను బ్రతకూడదు. లోకములు ఉండాలి కానీ లోకమాలిని తగ్గకూడదు. కుమ్మరి పురుగు బురదలో ఉంటుంది కానీ బురద అంటకుండా బ్రతుకుతుంది. అలాగేమో లోకములో ఉన్నా కానీ లోకములో ఎంతో మాలిన్యత ఉంటుంది, దాన్ని అంటకుండా బ్రతికే వాడే నిజమైన క్రైస్తవ బిడ్డలు, నిజమైన దేవుని బిడ్డలు, నిజమైన సేవకులు. అలాగే మనం బ్రతకాలి, అలాగే జీవించాలి. యేసు కోసమే మన యొక్క జీవితాన్ని తెగించుకోవాలి. ప్రభుకి మన యొక్క జీవితాన్ని అంకితం చేయాలి. సగం అటు సగం ఇటు కాదు. యేసుకేసి ఉంటే ఉండు, అది నీకు మేలు, సహోదరులారా. ఈరోజు అలాంటి ఆలోచన నీకుంటే ముందుకెళ్ళి ఒకసారి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుని నీ బ్రతుకు మారిపోతుంది. మంచిది. తగిన సమయాన్ని మరి నువ్వే పాస్టర్ గారు అప్పగిస్తున్నాను, ముందుకు నడిపించి ముగింపులు చేద్దాం. ప్రార్థన చేసుకున్నాం. విన్నటువంటి వాక్య సందేశం ప్రతి వారి యొక్క హృదయంలో నీరు